తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. హాయ్ పిల్లలు, మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక కొంగ గుమ్మడికాయలో ఇరుక్కుపోయిందట. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలా? అయితే కథ పూర్తిగా విందాం. అనగనగా ఒకప్పుడు ఒక పెద్ద నది తీరంలో ఒక కొంగ ఉండేది. అది చాలా పొడవుగా ఎప్పుడు చేపలు పట్టడం ఇష్టపడేది. ఒకరోజు నది దగ్గర ఉన్న ఒక పొలంలో చాలా పెద్ద పెద్ద గుమ్మడికాయలు కనిపించాయి. వాటిని చూసి కొంగకు చాలా ఆసక్తి కలిగింది. అయ్యా, ఇవి ఎంత పెద్దగా గుండ్రంగా ఉన్నాయి, లోపల ఏముంటుందో చూడాలి అని కొంగ అనుకుంది. కొంగ దగ్గరికి వెళ్ళి ఒక గుమ్మడికాయను చుంచి చూసింది, కానీ అది గట్టిగా ఉంది. అది చుట్టూ తిరుగుతూ చూసేసరికి ఒక గుమ్మడికాయలో చిన్న చిల్లు కనిపించింది. ఆహా, ఈ రంధ్రం లోపలికి వెళ్ళాలి అని కొంగ అనుకుంది. అలా ఆ పొడవైన తలను లోపల పెట్టింది. తర్వాత తలను బయటకు తీయాలనుకున్నప్పుడు ఓహో, తల ఇరుక్కుపోయింది. కొంగ అటు ఇటు ప్రయత్నించింది, రెక్కలు ఊపింది, కానీ గుమ్మడికాయ తలను వదలలేదు. ఇప్పుడు కొంగ నడుస్తుంటే గుమ్మడికాయ కూడా దానితో ఊగుతూ వచ్చింది. గ్రామంలో చిన్న పిల్లలు చూసి నవ్వేశారు. చూడండి చూడండి, గుమ్మడికాయ తలతో కొంగ వస్తుంది. కొంగ ఇబ్బందిగా ఇక్కడక్కడ తల ఊపుతూ తిరిగింది. చివరకు ఒక రాయి దగ్గరికి వెళ్ళి గుమ్మడికాయను బలంగా కొట్టింది. దడ్డున పలిగింది, తల బయటకు వచ్చింది. కొంగ ఊపిరి పీల్చుకుంది. హూఫ్, ఇక మీదట నేను తల దూర్చకూడదు అని నేర్చుకుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: అతిగా ఆసక్తి, తొందరపాటు కష్టం తెస్తాయి. ఏ పని చేయాలన్నా ముందుగా ఆలోచించాలి. చూడండి పిల్లలు, ఈ స్టోరీ ఎంత బాగుంది కదూ.